గాంధీపురంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద 71 మంది లబ్ధిదారులకు 80 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులకు పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో 629 మందికి 6,12,00,000 రూపాయల వరకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామని వివరించారు. ఇప్పుడు 71 మంది లబ్ధిదారులకు 80,30,000 సాయం చేశామని, దానిలో 9 మందికి ఎల్ఓసీలు ఉన్నాయన్నారు. వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంత ఉదారతతో సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కు గోరంట్ల కృతజ్ఞతలు తెలిపారు. వైద్యం పేరుతో ఆ కుటుంబాలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో నిజమైన అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ మాని వాసుదేవ్, రూరల్ కడియం మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, టీడీపీ నాయకులు గంగిన హనుమంతరావు, పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, మధ్య పద్మ, కురుకురి కిషోర్, గంగిన జాహ్నవి, పిల్లా తనూజ, నిమ్మలపూడి గోవింద్, దాలిపర్తి వేమన, శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే 1,80,00,000 రూపాయలు అనేక పథకాల ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సాయం నుంచి ఇప్పటికే 1,300 కోట్ల రూపాయలు దాదాపు వెచ్చించి అనేక మందికి ఆర్థిక సాయం చేయడం జరుగుతోంది. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడే వాళ్ళకి. దాంట్లో రాజమహేంద్రవరం నియోజకవర్గానికి ఈరోజు ఒక్కరోజు 71 మందికి 80,33,214 రూపాయలు వెచ్చించడం జరిగింది. దానిలో 20 లక్షల రూపాయలు దాదాపుగా ఎల్ఓసి ఇచ్చాం. ఆల్రెడీ 9 మందికి ఎల్ఓసి ఇచ్చాం. 20,11,000 మందికి. ఇవాళ చెక్కులు 62 మందికి 60,21,535. మొత్తం ఇప్పటికి 2 సంవత్సరాల్లో 629 మందికి 6,12,09,123 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మీరు కూడా చూశారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సాయం అవుతుందో. కడుపేదలు కష్టాల్లో ఉండి అప్పుల పాలైపోయి వైద్య ఖర్చులు భరించలేక అప్పులు వడ్డీలు కట్టలేక పేదలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సాయం అవుతుంది. ఈ రోజున 9 లక్షల రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల దాకా కూడా రకరకాలుగా వారికి అందడం జరుగుతుంది. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను ఏకం చేసి వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. నిజమైన అర్హులందరికీ కూడా అందేటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల ఈ మేలు జరుగుతుందని సవినయంగా మనవి చేస్తూ 2 సంవత్సరాల ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో నేను ముందుండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడపడంలో సహకరిస్తున్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అభినందనలు తెలియజేసుకుంటూ వీరి ఆరోగ్యం స్వస్థతగా ఉండాలి. కొంతమంది మరణించారు, వారికి కూడా సాయం అందుతూ ఉంది. వైద్యం అందుతూనే మరణించిన కుటుంబాలు కూడా సహాయం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉదారత్వానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాన్ని సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మోడీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అద్వితీయంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనాన్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.